హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే చూస్తున్నారు కదండి, ఇవైతే 30 షేడ్స్ ఆఫ్ వెరైటీ చామంతులు అండి. నేను ఇవైతే మనము సిటీజీ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను. మనకు ఈచ్ ప్లాంట్ వచ్చేసి 5 రూపీస్ మాత్రమే పడిందండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడైతే ఈ రోజే వచ్చాయండి ఇవి. చూడండి, ఒక్కొక్క మొక్క ఒక్కొక్క సైజ్ అయితే ఉండింది. ఈ మొక్కలు అయితే ఈ రోజే వచ్చినాయి. మేము సిటీజీ మీట్ జరిగింది ఈరోజు, అక్కడికి వెళ్ళి అయితే తీసుకొచ్చామండి. ఇప్పుడు వీటిని అయితే నేను ప్లాంటేషన్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను సాయిల్ మిక్స్ కలిపి పెట్టుకున్నానండి. ఈ సాయిల్ మిక్స్ వచ్చేసి 1 పార్ట్ రెడ్ సాయిల్, 1 పార్ట్ రైస్ హస్క్, అలాగే మస్టర్డ్ కేకు ఖచ్చితంగా వేసుకోవాలండి. మస్టర్డ్ కేకు ఇంకా ఎప్సమ్ సాల్ట్ అండి. మనకి ఈ మొక్కని ఇలా తీసాం కదండి, ఇప్పుడు ఇది షాక్ కు గురవుతుంది కదా. ఈ సాయిల్ లో పెట్టినప్పుడు తొందరగా మనకి సర్వే అవుతుంది అయితే ఎప్సమ్ సాల్ట్ అయితే ఖచ్చితంగా కలుపుకోవాలండి. సో దానికోసం అయితే ఎప్సమ్ సాల్ట్, అలాగే నీమ్ పౌడర్ అండి, నీమ్ కేక్ పౌడర్, ఇంకా సూడోమోనాస్, ట్రైకోడర్మా, ఇవన్నీ వేసి నేను సాయిల్ మిక్స్ అయితే ఇలాగ కలిపి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, చామంతుల కోసం అయితే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనము ఈ చామంతి మొక్కలను అయితే ప్లాంటేషన్ చేసుకుందామండి. ఒక్కొక్క తొట్టిలో ఒక ప్లాంట్ మాత్రమే పెడుతున్నా అండి. చూస్తున్నారు కదా, ఇదైతే 12 ఇంచెస్ పాట్ అండి. 12 ఇంచెస్ పాట్ లో మనం ఒక మొక్క అయితే ప్లాంటేషన్ చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, అలాగే ఈ సాయిల్ మిక్స్ లో ఇంకా మనకి సాఫ్ ఫంగిసైడ్ ఉంటే వేసుకోండి, చాలా బెటర్ అండి. మనం సాయిల్లో అంటే మనం సాయిల్ మిక్స్ లో వేసుకోకపోయినా సరే వాటర్ లో మనకి సాఫ్ ఫంగిసైడ్ కలుపుకొని వాటరింగ్ అయితే చేసుకోవచ్చండి. మనము మొక్క పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే మొదల దగ్గర గట్టిగా ప్రెస్ చేయాలండి. ఎందుకంటే ఎయిర్ అనేది మనకు లోపలికి వెళ్ళకుండా ఇలాగా గట్టిగా నొక్కాలండి మొదల దగ్గర. అలా నొక్కినప్పుడే మనకి ప్లాంట్ అనేది తొందరగా సర్వే అవుతుంది. చూస్తున్నారు కదండి, బర్డ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయండి. చూడండి, ఇక్కడ బర్డ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మొక్కలు అయితే చాలా చిన్నగానే ఉన్నాయి, కానీ బర్డ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇది అంటే ఈ 30 వెరైటీల్లో ఒక్కో మొక్క ఒక్కో కలర్ అండి. ఇందులో మనకి ఫ్లవరింగ్ వచ్చే వరకు అయితే ఏ వెరైటీ అనేది తెలియదు. అంటే మనకి ముందుగానే కలర్స్ ఏవేవి మనకు వస్తాయి అనేది అయితే గ్రూప్ లో మెన్షన్ చేస్తారండి. నచ్చితేనే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మనము బయట మొక్క కొంటే ఒక్క ప్లాంట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి శాంప్లింగ్స్ కాదు కానివ్వండి, చిన్న మొక్కలకి 60-70 రూపీస్ ఉంటుంది కదండి. అలా కాకుండా మనకి ఈచ్ ప్లాంట్ 5 రూపీస్ మాత్రమే పడిందండి. మొక్కలు కూడా చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో అసలు. ఇలాగా పెట్టుకున్న తర్వాత ఒక 3 to 4 డేస్ అయితే మనము షేడ్ లోనే పెట్టుకోవాలండి, అంటే నీడలోనే పెట్టేసుకోవాలి. వేర్లు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మనము వీటిని ఈజీగా స్టెమ్ తోనే ప్రాపగేట్ చేసుకోవచ్చు అండి. స్టెమ్ పెట్టినా కూడా చాలా మంచిగా వస్తుంది. మనం స్టెమ్ తో ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చూస్తున్నారు కదా, ఇలాగా మనం అన్నిట్లో అయితే పెట్టేస్తున్నాను. నేనైతే ఇందులో సాఫ్ ఫంగిసైడ్ కలపలేదండి. ఇప్పుడైతే మనము వాటర్లో ఒక 2 స్పూన్ల సాఫ్ ఫంగిసైడ్ వేసేసుకొని మన మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాంటి ఫంగస్ రాకుండా ఉంటుందండి. అలాగే మొక్కకి మనము ఈ మొక్క పెట్టినప్పుడు కొన్ని రకాల మనకు పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉంటుందండి. కింద ఆకులన్నీ ఎండిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. మనం సాఫ్ ఫంగిసైడ్ వేస్తే అలాంటిది ఏది జరగకుండా మొక్క మంచిగా సర్వే అవుతుందండి. వావ్, కొన్నిటికి చూసారా రూట్స్ అనేవి ఏమీ రాలేదు. చూసారు కదండి, ముక్కలు అయితే అన్ని కూడా పెట్టేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.